ఖమ్మం జిల్లా కామైపల్లి మండలం కెప్టెన్ బంజారా గ్రామంలో ఘరానా మోసం వెలుగు చూస్తుంది. తక్కువ ధరకే గోల్డ్ ఇస్తామని చెప్పి 50 లక్షల రూపాయలు వసూలు చేసి పరారయ్యారు కేటుగాళ్లు. 9 నెలలుగా గ్రామంలో సొంత ఖర్చులతో వివిధ పండుగలు, జాతరలు నిర్వహించి గ్రామస్తులను నమ్మించారు. తర్వాత తక్కువ ధరకే గోల్డ్ ఇప్పిస్తామని డబ్బు వసూలు చేసి పరారయ్యారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. ఏపీ ఎన్టీఆర్ జిల్లా నంద్యాల ప్రాంతానికి చెందిన బోగ లక్ష్మీనారాయణ, ఖమ్మం జిల్లా బాసిత్ నగర్ కి చెందిన సాయి కుమార్ పూజల పేరిట కెప్టెన్ బంజారా గ్రామానికి వచ్చారు. అయ్యప్ప స్వామి పూజలతో పాటు ముత్యాలమ్మ జాతరను సొంత ఖర్చులతో నిర్వహించారు. లింగాల క్రాస్ రోడ్ దగ్గర కోటమైసమ్మకు గుడి కట్టిస్తానని 4 లక్షలు చెల్లించి స్థలం కూడా కొన్నారు. దీంతో వారిని బాగా నమ్మించారు గ్రామస్తులు. ఇక చివరికి బిస్కెట్ బంగారం తక్కువ ధరకే ఇప్పిస్తామని గ్రామస్తులకు మాయమాటలు చెప్పారు కేటుగాళ్లు. వారిపై నమ్మకంతో కెప్టెన్ బంజారా, బాసిత్ నగర్ గ్రామాల ప్రజలైతే లక్షల రూపాయలు ఇచ్చారు. డబ్బు ముట్టగానే ఇద్దరు పరారయ్యారు. ఇక ఇప్పటి వరకు అధికారికంగా 50 లక్షలు ఇచ్చినట్లు తేలింది. కానీ ₹1 కోటి వరకే ఇచ్చామని అంటున్నారు గ్రామస్తులు. ఇక పోలీసులు నిందితులను పట్టుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. భోగ లక్ష్మీనారాయణ అనే ఒక వ్యక్తి, నంద్యాలకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి, అదే మాదిరిగా బాసిత్ నగర్ సంబంధించినటువంటి సాయి కుమార్ అనే వ్యక్తి, ఇద్దరు వ్యక్తులు కలిసి ఈ బాసిత్ నగర్ మరియు కెప్టెన్ బంజారా 2 గ్రామాలలో ప్రజలకి పూజలు చేస్తామని, అయ్యప్ప స్వామి వార్ల పడి పూజ నిర్వహించి గుడులు కట్టిస్తానని చెప్పి నమ్మకం దాదాపు ఒక 9 నెలలుగా ఈ 2 గ్రామాలలో వివిధ రకాలైనటువంటి పండుగలు సొంత ఖర్చుతో జరిపించినారు. అదే మాదిరిగా అదే క్రమంలో ఈ 2 గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలకి వారి మీద నమ్మకం కలిగేలా చేసుకొని వారి నుంచి మా దగ్గర బంగారం ఉంది, మేము బంగారం చాలా తక్కువ రేటుకి, తక్కువ ధరకి అమ్ముతాము అని చెప్పి నమ్మించి ఈ 2 గ్రామాలకు సంబంధించినటువంటి వ్యక్తుల దగ్గర దాదాపుగా 47 లక్షల 40 వేల రూపాయలని వీళ్ళు వసూలు చేసుకొని ఈ నెల 18వ తారీఖు నుంచి వారు అందుబాటులో లేకపోవడం జరిగింది. భోగ లక్ష్మీనారాయణ మరియు సాయి కుమార్ మీద, ఇద్దరి మీద కూడా చీటింగ్ కేసు నమోదు చేయడం జరిగింది. భోగ లక్ష్మీనారాయణ ఆయన కూడా నమ్మించుండు, సాయి కుమార్ కూడా నమ్మించుండు. మా చుట్టాల వాళ్ళకి అందరికీ చెప్పినాం, మా బావగారు వాళ్ళకి, మా అమ్మ వాళ్ళకి అందరికీ చెప్తే వాళ్ళు కూడా కట్టారు, మా బాబాయ్ వాళ్ళు కూడా కట్టారు. బిస్కెట్ ఉంది, మంచి గోల్డ్ వచ్చింది, తీసుకోండి, తక్కువ రేట్లో ఉంది, తీసుకొని నమ్మించి మోసం చేసి 50 లక్షలు పోయినాయి సార్. మాది 11 లక్షలు పోయినాయి సార్. మా దగ్గరికి స్వామి అనే భోగా లక్ష్మీనారాయణ అనే స్వామి గత 9 నెలల క్రితం స్వామి మాల వేసుకున్నప్పుడు మా అందరికి పరిచయం అయ్యాడు. అది ఎవరి ద్వారా అంటే బాను సాయి కుమార్ అని బాసిత్ నగర్కి చెందిన అబ్బాయి ద్వారా మాకు పరిచయం అయినాడు. పరిచయం అయిన తర్వాత కొద్ది రోజుల తర్వాత అందరిని నమ్మించి అన్ని పండుగలు చేసి గుళ్ళు కట్టిస్తా, గోపురాలు కట్టిస్తా అని చెప్పి గుడి ప్లేసులు కొనేసి మమ్మల్ని నమ్మకం కలిగించేటట్టు చేసి తర్వాత రీసెంట్గా ఒక 10 రోజుల నుంచి డ్రామా ఆడేసి 15 రోజుల క్రితం నుంచి చిన్న గోల్డ్ అని చెప్పేసి ఆ బాసిత్ నగర్ పిల్లవాడు సాయి కుమార్ అనే అబ్బాయి మాకు గోల్డ్ బిస్కెట్ ఒకటి చూపెట్టి మమ్మల్ని నమ్మించి ఆ నమ్మకంతో మేము చూసినాం కదా, మన లోకల్ వ్యక్తిగా ఎటు స్వామి పోయినా వీడాడిపోడు అనే ఉద్దేశంతో, అదే నమ్మకంతో మేము వాళ్ళకి అందరికీ డబ్బులు కట్టించారు, అందరు కట్టించారు నమ్మించి.